తుండు 2 hours 5 minutes రన్ టైంతో నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం నుండి తెలుగులోకి డబ్బై స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూసిన తర్వాత ఈ తుండేమో గానీ నా బెండైతే తీసింది. స్టార్ట్ అయిన అరగంట తర్వాత వచ్చే ఒక 20 minutes, క్లైమాక్స్ 20 minutes తప్ప మిగతాదంతా అసలు ఎందుకిలా తీశారో అర్థం కాలేదు. లిటరల్లీ అన్‌ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్. స్టోరీ ఏంటో తెలిసేలోపే సినిమా అయిపోయింది. కాసేపు గొడవ చూపిస్తారు, కాసేపు పెట్ లవర్‌గా చూపిస్తారు, కాసేపు పోలీసులు చూపిస్తారు. ఓన్లీ కొంచెం కామెడీ ఉందంతే. నాట్ ఏ వర్త్ వాచింగ్ ఫిల్మ్ అండి. ఎమోషనల్‌గా చూపిస్తారు, ఎమోషన్స్ ఉండవు. సీరియస్‌గా చూపిస్తారు, సీరియస్‌నెస్ రాదు. ఓన్లీ ఫ్యాంటాస్టిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ వల్ల క్వాలిటీ వచ్చింది, కంటెంట్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్‌లోనే తన కొడుకు ఎగ్జామ్‌లో కాపీ కొడుతూ దొరికాడంటూ పోలీస్ తండ్రి అయిన బేబీని అలియాస్ బిజ్జు మీనన్ గారిని ప్రిన్సిపల్ రమ్మని పిలుస్తారు. అప్పుడు స్కూల్కి వెళ్ళాక ఏం జరిగింది, అతని పోలీస్ డిపార్ట్మెంట్లో గతంలో ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ చూపించడం తిక్కమక్కగా ర్యాండమ్గా చూపించారు, కానీ ఈ సినిమాలో కొంత పోర్షన్ రిఫ్రెషింగ్గానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఎగ్జామ్స్లో కాపీ కొట్టడం లాంటివి. బిజ్జు మీనన్ గారు హీ డిడ్ హిస్ బెస్ట్. అతన్ని చూడడమే పెద్ద ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. అయ్యప్పనం క్వశ్చన్ చూసి ఉంటారు కదా చాలామంది, అతనే ఇతను. తెలుగు వెర్షన్ అయిన భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసిన రోల్ ఉంది. మిగతా యాక్టర్స్ అందరూ కనిపించేది తక్కువ. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రోజులకి టిపికల్ మలయాళం స్టైల్లో జాలీగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఈ మ్యూజిక్ విని ఓహో సినిమా అయితే బాగుంటుందేమో అనుకున్నా, బట్ ఓన్లీ లిమిటెడ్ సీన్స్ అంతే. సినిమాటోగ్రఫీ కూడా కలర్ఫుల్గా ఉంది. మైనస్ పాయింట్స్ రిఫ్రెషింగ్ కంటెంట్ ఉన్నప్పటికీ ప్రాపర్ ఫ్లో ఉంటుంది సినిమాకి. దేనికి సరిగ్గా స్టిక్ అవ్వరు. స్టార్టింగ్లో ఎందుకు వాళ్ళ కొడుకు కాపీ కొట్టడం ఎంతసేపు హైలైట్ చేస్తున్నారు అనుకున్నా, బట్ లాస్ట్లో తెలిసింది ఆ టాలెంట్ని అక్కడ వాడారని. ఇక ఒక పాయింట్ మొదలవుద్ది, ప్రోగ్రెస్ ప్రాపర్గా ఉండదు, ఫినిషింగ్ ఉండదు. చాలా సీన్స్ ఇలానే ఉన్నాయి. మెయిన్గా ఈ దసరా మూవీ విలన్ షైన్ టామ్ చాకో గారు ఈ సినిమాలో ఎందుకున్నారో కూడా తెలియదు. అతనికి హీరోకి మధ్య పెద్ద గొడవ ఉన్నట్టు చూపిస్తారు, అది కూడా ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఆపేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఈ సినిమా చూశాక ఏమైనా మనస్పర్ధాలు రావచ్చు, పోలీసులు ఏంటి ఎగ్జామ్లో కాపీ కొట్టడం ఏంటని. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి రిఫ్రెషింగ్ లైన్ ఉన్న ఈ సినిమాకి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల అసలు స్టోరీ ఏంటి అనేలా మారింది. సరిగ్గా తీసుంటే బాగున్ను. కామెడీ సీన్స్ స్టార్టింగ్లో చెప్పిన పోర్షన్స్ చూస్తాను అంటే చూడండి. ఓన్లీ ఫర్ లిమిటెడ్ రిఫ్రెషింగ్ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.